ఎవరి చేయి లేకుండా స్వశక్తితో పైకి వచ్చిన వ్యక్తి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 23వ డివిజన్ పొడారుపల్లిలో 27 కోట్ల రూపాయలతో 240 అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డికి కూడా చేయూతతో తోడుగా నేనుంటారని మంత్రి పేర్కొన్నారు. రాజకీయాల్లో మేమిద్దరం అన్నదమ్ములు కలిసి తిరిగాం. దాదాపు 45 సంవత్సరాలు చెయ్యి పట్టుకొని నడిపించాడు వివేకానంద. 45 సంవత్సరాలు ఇద్దరం కలిసే తిరిగాం రాజకీయాలు. కానీ మధ్యలో ఆయన కాలం చేసి ఆ చెయ్యి నాకు లేకుండా పోయింది. ఆ చెయ్యిని అందించేటువంటి ఇద్దరు తమ్ముళ్ళు ఈరోజు నాకు శ్రీధర్ గిరిధర్ అని చెప్పక తప్పదు. ఏ చిన్న విషయం వచ్చినా శ్రీధర్ ఫోన్ చేస్తాడు, గిరిధర్ నేరుగా వచ్చి నాతో మాట్లాడుతున్నాడు. అన్న, ఈ సమస్య ఉంది, మమ్మల్ని ఎట్లా చేయమంటావు, ఏ విధంగా ముందుకు పోమంటావు అని అడుగుతున్నారు. ఇది ఒక సమన్వయం, ఒక కుటుంబ బాంధవ్యం, ఒక సోదర తత్వం ఉండాలి అని చెప్పి మనం కోరుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఎవరు కూడా స్వయం శక్తితో ఒక్కరుగా ఎదిగేటువంటి పరిస్థితి లేదు. ఇవాళ సమాజంలో అనేక మార్పులు వచ్చాయి, రాజకీయంలో కూడా మార్పులు వచ్చాయి. అన్నిటికీ కాలం సమాధానం చెప్తుంది. ఈరోజు రాజకీయ పార్టీ ఒక అజెండా ఒకటైతే దానిలో పనిచేసేటువంటి ఆ జెండా నీడ ఉండేటువంటి మనకి తోడు నీడ మన కుటుంబ సభ్యులే అని చెప్పి చెప్పక తప్పదు. ఆ కుటుంబ సభ్యులే ఇవాళ కూటమి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు మీ అందరి అండదండలతోనే ఇవాళ ఈ రాష్ట్రం ముందుకు నడుస్తూ ఉంది. మేమందరం మీకు సేవకులుగా పనిచేస్తున్నాం. ఇవాళ రాజకీయాల్లోకి రావడం దాచుకోవడానికో కాదు, కేవలం ప్రతి కుటుంబానికి సేవ చేయాలి అనేటువంటి తత్వంతోనే మేమందరం కలిసి పనిచేస్తున్నాం. రాబోయేటువంటి రోజుల్లో జనాభా లెక్కలు జరుగుతూ ఉన్నాయి. ప్రభాకర్ అన్నకి బాగా తెలుసు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే సెన్సస్ స్టార్ట్ చేసింది. సెన్సస్ పూర్తయ్యేటప్పటికి డీలిమిటేషన్ వస్తుంది. డీలిమిటేషన్ వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఈ రాష్ట్రంలో 225 అసెంబ్లీ స్థానాలు రావాలి. పోయినసారి జనాభా లెక్కలు లేవు కాబట్టి చేయలేదు. ఈసారి జనాభా లెక్కలు పూర్తవుతున్నాయి. 225 శాసనసభ స్థానాలు ఈ 26 జిల్లాల్లో వస్తాయి. వచ్చినప్పుడు కొన్ని మార్పులు జరుగుతాయి. ఈ నెల్లూరు నగరం కూడా విశాలమైంది, చాలా పెద్దదైంది. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కొద్ది స్థానమే ఉండేది, ఇప్పుడు చాలా పెద్దదైపోయింది. 1, 2 కాదు, 3 స్థానాలు అయినా కూడా మనం ఆశ్చర్యపోవలేదు. కాబట్టి శ్రీధర్ ఉంటాడా, ఎరి ఉంటాడా, మరొకరు ఉంటారా, ఇవన్నీ పక్కన పెడితే రాబోయేటువంటి దశ కార్యక్రమాల్లో నెల్లూరు నగరానికి 3 శాసనసభ స్థానాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ రూరల్ తోటి కలుపుకొని అని చెప్పి నాకున్నటువంటి కొద్ది పరిజ్ఞానంతో మాట్లాడుతూ ఉన్నా. కాబట్టి భవిష్యత్తు చాలా ఉంది. అందరం కలిసి పనిచేద్దాం. భవిష్యత్తులో ఇంకా చాలా మంది పైకి రావాల్సిన అవసరం ఉంది. ఈ 29కి 40 సంవత్సరాలు, 45, 46 సంవత్సరాలు పూర్తవుతాయి నాకు రాజకీయాల్లో, ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి. 46 సంవత్సరాల కాలం సుదీర్ఘంగా ఒక జిల్లాలో ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసి ప్రజాసేవలో ఈ రోజుకి ఒక చిన్న పొరపాటు చేయకుండా, మాట అనిపించుకోకుండా ప్రజల మధ్య రాజకీయ జీవితం గడుపుతున్నామంటే ఈ జీవితానికి ఇది చాలు అని చెప్పి నేను మీకు మనం చేస్తున్నాను. ఎక్కువగా ఏది కోరుకోకూడదు. మనం ఉన్న దాంట్లోనే తృప్తి పడాలి. భగవంతుడు ఇచ్చిన ఆయుష్ అది, భగవంతుడి నిర్ణయం అది, ప్రజలు ఇచ్చిన ఆదేశం, ప్రకృతి మనకు ప్రసాదించినటువంటి భవిష్యత్తు. దానిలో కొనసాగడమే లక్ష్యంగా ముందుకు సాగుతాం. కాబట్టి అనేక మంది భవిష్యత్ తరాల వాళ్ళు ఉన్నారు. రాబోయేటువంటి రోజుల్లో యువత ముందుకు రావాలి, ఒక మంచి స్ఫూర్తితో రావాలి, ఒక మంచి ఆలోచనతో మీరు రావాలి. ఎందరో యువతకి రాజకీయ భవిష్యత్తు రావాలి ఈ రాష్ట్రంలో. దానికి ఇవాళ శ్రీకారం చుట్టింది కూటమి పార్టీ, కూటమి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో. ఇవాళ నారా లోకేష్ గారి యువగళం పాదయాత్ర ద్వారా 100,000 కిలోమీటర్లు నడిచి ఒక రాజకీయ విజ్ఞానాన్ని పొంది
ప్రజా శ్రేయస్సు కోసం తమ జీవితాన్ని ఇవాళ రాజకీయాల్లో ముందుకు నడుస్తూ ఉన్నాడు. అటువంటి వాళ్ళకి చేదోడు వాదోడుగా తోడుగా ఉండి మనకు కూడా ముందుకు నడవాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తు తప్పనిసరిగా పని చేసే వాళ్ళకి, ప్రజలు ఆమోదించే వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు ఉంటుంది. దానిలో ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పి మనం చేస్తాం. కాబట్టి ఇవాళ శ్రీధర్ అయినా గిరి అయినా ఇద్దరు ఒకటేనా. నేను ఎలా ఎమ్మెల్యే అయ్యానో శ్రీధర్ కూడా అలా ఎమ్మెల్యే అయ్యాను. కానీ నాది వేరు, శ్రీధర్ది వేరు. నాకు తరాల రాజకీయ అనుబంధం. స్వర్గీయ ఏసీ సుబ్బారెడ్డి, స్వర్గీయ ఆనం వెంకటరెడ్డి, స్వర్గీయ ఆనం సంజీవరెడ్డి, స్వర్గీయ ఆనం వివేకానంద రెడ్డి చేయి పట్టుకుని నడిచి రాజకీయాల్లోకి వచ్చాను. ఏ చెయ్యి అండ లేకుండా, ఏ వేలు అందించకుండా స్వశక్తితో పైకి వచ్చిన వ్యక్తి శ్రీధర్ అని చెప్పి ఈ సందర్భంగా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు అటువంటి శ్రీధర్ స్నేహహస్తాన్ని పొందిన, అటువంటి సోదర భావంతో ముందుకు నడిచేటువంటి మేము మా బాధ్యతగా గిరికి కూడా మేము స్నేహహస్తం అందిస్తాము. తప్పకుండా గిరి నాయకత్వాన్ని ఈ ప్రాంతంలో ముందుకు నడిపించేదానికి భవిష్యత్తులో ఆయన ఏ పదవికి వస్తాడో, ఏ పదవుల్లో ఆయన రాణిస్తాడో, ఏ పదవి పార్టీ ఇస్తుందో మాకైతే తెలియదు. కానీ రాజకీయాల్లో ఉన్నత స్థాయికి తీసుకొచ్చేదానికి శ్రీధర్కు తోడుగా మేము కూడా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇవాళ ఒక మంచి కార్యక్రమం, ఒక పండుగ, ఒక జాతర, ఒక తిరునాళ్ళ రాబోయేటువంటి శ్రీరామ నవమికి ఇది శ్రీకారం చుట్టేటువంటి పండుగగా దీన్ని భావిస్తూ మీ అందరి ఆశీస్సులు కూటమి ప్రభుత్వానికి ఉండాలి. కూటమి పార్టీలైనటువంటి భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన పార్టీలకు ఉండాలి. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి నాయకత్వానికి మీరందరూ తోడుగా నడవాలి. నారా లోకేష్ గారిని భుజం తట్టి ముందుకు నడిపించాలి. రేపటి తరానికి ఈ రాష్ట్రాన్ని మనం అప్పగించే పద్ధతిలో ముందుకు నడవాలి అని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తూ మీ అందరినీ కోరుకుంటూ మీడియా వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈరోజు ఈ అవకాశం ఇచ్చి ఇక్కడ మీ అందరినీ కలిసి మాట్లాడి ఒకసారి పూర్వపు దాదాపుగా 2014, 2009 తర్వాత ఈ ప్రాంతంలో నేను లేను. 2009 వరకు 1985 నుంచి 2009 వరకు నేను శాసనసభ్యుడిగా, మంత్రిగా ఈ యొక్క రాపూరు నియోజకవర్గంలో పనిచేశాను. 2009లో ఆత్మకూరు నియోజకవర్గానికి పోవాల్సి వచ్చింది. ఆ తర్వాత వెంకటగిరి, ఆ తర్వాత మళ్ళీ ఆత్మకూరు. ఇలా నియోజకవర్గాలు అటువైపే ఉండిపోయాను. మెట్ట ప్రాంతాల్లో ఉన్నాము. మెట్ట ప్రాంతాల ప్రజల యొక్క ఆశలకి అనుగుణంగా ప్రభుత్వ పరిపాలనా వ్యవస్థల్ని తీర్చిదిద్దుకుంటూ ఆ ప్రాంత ప్రజలకి, రైతాంగానికి న్యాయం చేయాలని చేసేటువంటి ఒక కార్యక్రమంలో ముందుకు సాగుతున్నాం. వీరందరి సహకారంతో ముందుకు సాగాం. భవిష్యత్తులో కూడా అది కొనసాగుతుందని తెలియజేస్తూ ఈనాడు ఈ మంచి కార్యక్రమంలో ఈ కొద్ది మాటలు మాట్లాడి పెద్దలందరి యొక్క ఆశీస్సులు కూటమి నాయకత్వానికి అడిగి అర్థించి మీ దగ్గర నుంచి తీసుకునేటువంటి అవకాశం నాకు ఇచ్చిన శ్రీధర్కు, గిరికి ప్రత్యేకమైనటువంటి సోదర భావమైనటువంటి నమస్కారాలు చెప్పకూడదు. వాళ్ళకి నాకన్నా వయసులో చిన్నవాళ్ళు. నేను నమస్కారం వాళ్ళకి పెట్టేదానికన్నా వాళ్ళని ఆశీర్వదిస్తే వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుకుంటూ శ్రీధర్ గిరి ఉన్నత శిఖరాలు రాజకీయాల్లో అందుకోవాలని చెప్పి కోరుకుంటూ